అవుతుంది. నికోలాయితుల బోధ ఎవడో సంఘంలో తెచ్చాడు, దాన్ని పట్టుకున్నాడు. ప్రవక్త ఆ సంవత్సరంలో అలా చెప్పాడు, ఈ సంవత్సరం ఇలా చెప్పాడు, అలా ఇలా రకరకాలుగా బోధను వక్రీకరించి నాశనం చేస్తారు. పెర్గమ సంఘకాలంలోకి వచ్చేసరికి ఆ బోధ అంట సంఘంలోకి వచ్చింది. ప్రభు అంటున్నాడు, మీలో కొందరు నికోలాయితుల బోధను అనుసరించువారు మీలో కూడా ఉన్నారు, జాగ్రత్త జాగ్రత్త. బిలాం బోధ కూడా అదే, అందరూ ఒకటేనండి. ఆ గుడి అయితే ఏంటి, ఈ గుడి అయితే ఏంటి, ఆ సంఘం అయితే ఏంటి, ఈ సంఘం అయితే ఏంటి, అందరం ఒకటే. అందరూ ఒకటే అనుకుంటే మరి విడిచిపెట్టబట్టం ఎందుకు, ఎత్తబాటు ఎందుకు? మరి అందరూ ఒకటే కదా, మరి ఎందుకు అందరూ ఎత్తబట్టలేదు, అందరూ విడిచిపెట్టబట్టం లేదు? తేడా తెలియట్లేదా?